ఒక కార్ డ్రైవర్, రెగ్యులర్ కార్ డ్రైవర్ వాళ్ళ ఓనర్ వెకేషన్‌కెళ్ళినప్పుడు దాన్ని ఊబర్ ఆర్ ఓలా కింద ఉపయోగించుకుంటే ఏమవుతుంది? ఆ ఓనర్‌కి అదే నిజం తెలిస్తే హిస్ లక్కీ కార్ అలా వాడుకున్నారని తెలిస్తే ఏమవుతుంది అని తెలుసుకోవాలంటే గో అండ్ వాచ్ దిస్ మూవీ Harmony Selvam streaming on Prime, starring 'సముద్రకర్ణి' యాస్ ద మెయిన్ యాక్టర్ అండ్ Gautam 'గౌతమ్ Vasu. వాసుదేవన్' యాస్ ఎ గెస్ట్ అపియరెన్స్ అని చెప్పొచ్చు. సో, ద మూవీ ఈస్ వెరీ స్లోగా రన్ అవుతుంది. క్లాసిక్ బుక్స్ ఉంటాయి కదా నావెల్స్ ఆ టైప్ లో ఉందన్నమాట. లైక్ So, జెఫ్రీ ఆర్చర్స్ యాజ్ ది క్రో ఫ్లైస్ అప్ ఆ బుక్స్ చదువుకుంటే కనుక ఇట్ గోస్ ఆన్ అండ్ అంటే ఒక డెవలప్మెంట్, ఒక డౌన్ ఫాల్, డెవలప్మెంట్ అలాగా సో కనిపిస్తుంది. మెసేజ్ అయితే ఏదో చెప్దాం అనుకున్నారు 'సముద్రకర్ణి' అండ్ ఈ మూవీ ద్వారా. బట్ చాలా స్లో పేస్డ్. సో ఎవరికైతే ఏంట్రా బాబు అంటే ఇంత ఫాస్ట్ అండ్ అలాంటి స్క్రీన్ ప్లే చూసిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా బోర్ కొడుతుంది. అండ్ ఓకే, ఓకే మూవీ అని చెప్పొచ్చు. లైక్ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకుంటూ వెళ్తే కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి చాలని. లైఫ్ ఇస్ సచ్. బట్ ద మూవీ కాన్సెప్ట్ ఈస్ గుడ్. సో హీస్ ఎ రెగ్యులర్ డ్రైవర్ అండ్ యాజ్ యూ నో వెరీ ఆ డ్రైవర్‌కి వాళ్ళ వైఫ్‌కి ఆశ ఉంటుంది టు గెట్ ఏ ల్యాండ్ అండ్ హౌస్ తీసుకోవాలి అని చెప్పి. అండ్ ద ఓనర్ ఈస్ గౌతమ్ వాసుదేవన్ అండ్ హిస్ వైఫ్ అండ్ కిడ్స్ విల్ బి దేర్. సో ఒకానొక స్టేజ్‌లో హీ గోస్ టు వెకేషన్. సో వెకేషన్‌కి వెళ్ళినప్పుడు వీడు ఊబర్ కింద డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పి ఊబర్ కింద స్టార్ట్ చేస్తాడు. సో వాట్ హీ డస్ ఈస్ ఆ ఊబర్ ఆ డ్రైవ్‌లో రకరకాల మంది ఎక్కుతూ ఉంటారు. హీ గెట్స్ ఇన్‌ఫ్లుయెన్స్. హీ గెట్స్ క్రెడిట్ కార్డ్. హీ గెట్స్ లైక్ స్టాక్‌లో ఇన్వెస్ట్ పెడతాం, ఆన్ ఇన్వెస్ట్ డిఫరెంట్ చేద్దాం థింగ్స్ అని. అన్నమాట. సో ఒక్కసారి ఎవడో వచ్చి నువ్వు రిచ్ అవ్వాలంటే ఫస్ట్ రిచ్‌గా సంపాదాలి. ఖర్చు పెట్టడం లైఫ్ నేర్చుకోవాలి. స్టైల్ మార్చేయాలి అని మార్చాలంటే చెప్పి ఫస్ట్ ఖర్చు పెట్టాలంటారు. సో హీ ఎర్న్స్ 5,000 గోస్ టు 5 స్టార్ రెస్టారెంట్ అండ్ అక్కడ అలాగా అండ్ హీ గెట్స్ టీవీ విత్ క్రెడిట్ కార్డ్. అండ్ వీళ్ళ వైఫ్ చెప్తూనే ఉంటుంది మీరు అతిగా వెళ్ళిపోతున్నారు. బట్ స్టిల్ వాడు అసలు ఒప్పుకోరు. ఎక్కడ తగ్గడం అనమాట. ఫుల్ అప్పులన్నీ పెంచేసుకొని సో దెన్ హౌ హీ గెట్స్ బ్యాక్ ద మనీ అండ్ అవన్నీ అప్పులు ఎలా తీరుస్తాడు. అండ్ ఫైనల్‌గా గౌతమ్ వాసుదేవన్ వచ్చాక ఎలా జరుగుతుంది అనేది దిస్ మూవీ. సో ఇట్స్ ఓకే, ఓకే వాచ్. సో ఖచ్చితంగా ఏమీ లేవు ఇంకా చూడడానికి అనుకుంటే ఇంకా గోయింగ్ వాచ్.